దేవునికి మహిమ కలుగును గాక. కయ్యను హేబేలు కథలో కయ్యను హేబేలును చంపడం, తర్వాత భూమిపై రాక్షసులు రావడం చూశాము. అది ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరో ఒక వ్యక్తి మీ వైపు నడిచి వస్తున్నాడు అనుకోండి. అతను మీ ఇంటి పైకప్పును తాకేంత ఎత్తుగా ఉంటే మీరు ఏమనుకుంటారు? ఆ వ్యక్తి రాక్షసుడై ఉండాలి. ఒకప్పుడు భూమిపై నిజంగానే రాక్షసులు ఉండేవాళ్ళు. వాళ్ళ తండ్రులు పరలోకం నుండి వచ్చిన దేవదూతలని బైబిల్ చెబుతోంది. అదెలా సాధ్యం? గుర్తు తెచ్చుకోండి. చెడ్డదూత సాతాను కష్టాలను కలిగించడానికి చాలా చురుకుగా పనిచేస్తున్నాడని మనం తెలుసుకున్నాము. అతను దేవుని దూతలను కూడా చెడ్డవారిగా చేయాలని ప్రయత్నించేవాడు. చివరకు కొంతమంది దేవదూతలు అతని మాట వినడం మొదలుపెట్టారు. వాళ్ళు పరలోకంలో దేవుడు తమకు నియమించిన పనిని చేయడం మానుకున్నారు. వాళ్ళు భూమి మీదకు వచ్చి తమ కోసం మానవ శరీరాలను చేసుకున్నారు. ఎందుకో తెలుసా? దేవుని కుమారులైన ఆ దూతలు భూమిపై ఉన్న అందమైన స్త్రీలను చూసి వాళ్లతో జీవించాలని కోరుకున్నారు అని బైబిల్ చెబుతోంది. కాబట్టి వాళ్ళు భూమి మీదకు వచ్చే ఆ స్త్రీలను వివాహం చేసుకున్నారు. అలా చేయడం తప్పని బైబిల్ చెబుతోంది. ఎందుకంటే దేవుడు దేవదూతలను పరలోకంలో జీవించడానికే చేశాడు. దేవదూతలకు వాళ్ళ భార్యలకు పిల్లలు పుట్టినప్పుడు ఆ పిల్లలు భిన్నంగా ఉన్నారు. బహుశా వాళ్ళు పిల్లలుగా ఉన్నప్పుడు అంత భిన్నంగా కనిపించి ఉండరు. కానీ వాళ్ళు అలా రాను రాను ఎత్తుగా బలంగా రాక్షసులుగా పెరిగిపోయారు. ఆ రాక్షసులు చెడ్డవారు. వాళ్ళు ఎత్తుగా బలంగా ఉండేవాళ్ళు కాబట్టి ఇతరులను బాధ పెట్టేవారు. వాళ్ళు తమలాగే ఇతరులు కూడా చెడ్డగా ప్రవర్తించేలా చేయడానికి ప్రయత్నించేవారు. హానోకు మరణించాడు, కానీ భూమిపై మరో మంచి వ్యక్తి ఉండేవాడు. ఆయన పేరు నోవాహు. ఆయన ఎప్పుడూ దేవుడు చేయమన్న దానిని చేసేవాడు. ఒకరోజు నోవాహుతో దేవుడు తాను చెడ్డ వాళ్ళనందరినీ నాశనం చేసే సమయం వచ్చిందని చెప్పాడు. అయితే దేవుడు నోవాహును, ఆయన కుటుంబాన్ని, అనేక జంతువులను మాత్రం రక్షించాడు. దానిని దేవుడెలా చేశాడో చూద్దాం. నోవాహు ఓడను తయారు చేయడం, వాళ్ళ కుటుంబాన్ని, మొత్తం జంతువుల పశుపక్షాదులను మొత్తం రక్షించడం, అవన్నీ